వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. అబ్బా, మన జీవితంలో ప్రతి ఒక్కరు గాయపడ్డ సింహాలే. మరి మన కథే తీస్తున్నారా ఏంటి అని డౌట్ అయితే వచ్చింది. అందులో చాలా మంది యూత్ కూడా కనెక్ట్ అవుతారని అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. సో మన గాయపడ్డ సింహంకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డైరెక్టర్ మన ముందున్నారు. సో డైరెక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? శ్రీనివాస్ కశ్యప్ గారు. సో మీ పేరుని శ్రీనివాస్ కశ్యప్ గారు అన్నానా, లేకపోతే గాయపడ్డ సింహం అనమంటారా? కశ్యప్ అంటే చాలు అంతే. ఓకే, సో అసలు ఈ స్టోరీ క్రియేట్ చేసుకోవడానికి మెయిన్ మీ లైఫ్ స్టోరీనే మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకున్నారా ఇందులో? లేదు లేదు నాకు బేసిక్గా పాయింట్ ఎక్కడో చిన్న డిస్కషన్లో పవన్ గారు ఒక థాట్ ఇచ్చారు, నేను ఒక దగ్గర విన్నానని, అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. సో దానికి నా ఫ్రెండ్స్కి జరిగిన స్టోరీస్ అండ్ డిపోటేషన్ అనేది ఒక అంటే లాస్ట్ వన్ ఇయర్గా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి బాగా వింటున్నది. సో అన్ని రిలేటబుల్ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి దీంట్లో ఒక వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఇదనమాట. సో మిగతాదంతా ఇట్స్ అ ఫిక్షనల్ వరల్డ్. సో జేడీ గారిది ఒక కంప్లీట్ ఫిక్షనల్ జోన్లో ఒకటి ఉంటుంది, యాక్షన్ కామెడీ కింద వస్తుంది. తరుణ్ది కంప్లీట్గా ఒక రామ్ కామ్ అనలో దాన్ని అదొక జోనర్. సో మల్టీ జోనర్ ఫిలిం అని చెప్పొచ్చు. సూపర్ కదా. అండ్ ఇందులో మేబీ యాక్చువల్ తరుణ్ భాస్కర్ గారిని తీసుకున్నాక ఆయన స్టోరీస్ కూడా ఏమైనా యాడ్ చేశారా? అసలు తరుణ్ భాస్కర్ గారిని ఎందుకు తీసుకోవాలనిపించింది? సో ఈ సినిమాకి కావాల్సిన దాంట్లో మెయిన్ ఏంటంటే ఒక ఇన్నోసెన్స్ అనేది కావాలి. సో తరుణ్ ఎంత అంటే తను ఎంత ఇంటెలెక్ట్ అయినా ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది. నాకు ఆ ఇన్నోసెన్స్ ఈ క్యారెక్టర్కి కరెక్ట్ అనిపించింది. అండ్ ఆల్సో దీంట్లో కొన్ని దాన్ని ఎక్స్పెరిమెంట్ అనలేం కానీ ఒక డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి అర్థం చేసుకోవడానికి నాకు ఒక డైరెక్టర్ రైటర్ అయితే తను వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది అనేది కూడా వన్ ఆఫ్ ది పాయింట్స్ అన్నమాట. సూపర్. అంత సైకలాజికల్గా థింక్ చేశారు. యా, అంటే ఇప్పుడు మీ బీయింగ్ అ రైటర్ అండ్ డైరెక్టర్ నాకు కొన్ని అర్థమవుతాయి. సో అలా నన్ను అర్థం చేసుకుంటాడు అనేది నా వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ వేరే క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ టైప్ హీరోస్ ఉంటే మనం ఎంత కాదన్నా వాళ్ళ ఫోకస్డ్గా రాయాలి. నాకేంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కొంతసేపు ఒక సీన్ తరుణ్ లేకపోయినా కూడా మనకేమి ఇది అవ్వకూడదు, ఒక క్యారెక్టర్ లాగా ఉండాలి. అంటే ఇతను లేకపోతే ఇక సినిమా లేదు అనే ఫీలింగ్ లేకుండా అందరూ ఉంటారు అంటున్నారు. అంటే అన్ని క్యారెక్టర్స్కి అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అది ఉన్నప్పుడు ఏంటంటే నేను ఓన్లీ ఈ క్యారెక్టర్ మీద వెళ్ళక్కర్లేదు, కొంతసేపు నేను వేరే క్యారెక్టర్కి వెళ్ళి రావచ్చు. సో తరుణ్ అయితే మనము అది అర్థం చేసుకుంటారు అనేది నాకు వేవ్ లెంత్ మ్యాచ్ అవుద్దని ఇంకా ఇన్స్టింక్టివ్గా అయితే తరుణ్ వచ్చాడు అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ మరి జేడీ సార్ ఎందుకు తీసుకోవాలనిపించింది? అంటే మీరే మిస్ అయ్యారు ఏమన్నా సార్ స్టైల్ కొంచెం? డెఫినెట్గా. అంటే ఇప్పుడు నాకు మన తమిళ్ ఫిలిమ్స్లో చూస్తే కొంతమంది యాక్టర్స్ని మనం సెలబ్రేట్ చేస్తాం, లైక్ ఒక విజయ్ సేతుపతి కానీ, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ తమిళ వాళ్ళు అయితే అలాంటి పర్సన్స్ని క్యాస్ట్ చేస్తారు. మనం కూడా మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళి వాళ్ళని క్యాస్ట్ చేస్తాం. నాకు మన తెలుగులో వింటేజ్ హీరోస్ ఈ క్యారెక్టర్ చేయాలి అండ్ ఆన్ పేపర్ పెట్టినప్పటి నుంచి థాటే జేడీ గారు ఉన్నారు. ఎందుకంటే అది ఎందుకు అనేది లైక్ యూ విల్ నో ఇట్. సో దానికి ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్, ఆయన క్లాసిక్ ఫిలిమ్స్ చిన్న రెఫరెన్స్లు ఉంటాయి. సో ఇది నేను రాసుకున్నప్పుడే నాకు తెలిసి ఐ థాట్ అంటే ఆయన దాకా రీచ్ అవుతామని ఐడియా ఉంది. ఎందుకంటే పవన్ గారు దయా అనే ఒక సిరీస్ చేశారు ఆయనతో. సో కాంటాక్ట్ అనేది నేను ఆ టైంలో ఒకసారి కలిసాను. సో ఈ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. సో ఐ థాట్ నేనైతే పిచ్ చేయడం అయితే జరుగుతుంది. రాసేటప్పుడే ఐ థాట్ అరే ఇదైతే ధర్మ ఇస్ ఫస్ట్ అంటే అనుకోవడమే ఈ క్యారెక్టర్కి అయితే జేడీ గారిని అనుకునే రాశారు. అలాగే దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, శుభలేఖ సుధాకర్ గారు, హర్ష గారు అండ్ కపుల్ ఆఫ్ సో అలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే నేను రాసుకుంటున్నప్పుడే లైక్ అది పడిపోయింది ఆ పిక్చర్, వాళ్ళ విజన్ పడిపోయింది, వాళ్ళ ఇమేజ్ పడిపోయింది. అండ్ ప్రొడ్యూసర్స్కి నేను పిచ్ చేసినప్పుడు కూడా వాళ్ళ పేర్లు చెప్పి చేస్తే వాళ్ళు కూడా ఇంకొన్ని చూడలేకపోయారు. సో వాళ్ళే అది అసలు. ఓకే, సో మొత్తానికి అంటే కొంచెం ట్రైలర్ అయితే ఇంటెన్స్ ఫీల్ అయితే క్రియేట్ చేసింది. అబ్బా, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్, అంటే ఈ సమ్మర్కి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందనమాట. చెమటలతో వెళ్ళిన తర్వాత థియేటర్లో హై ఉంది అనే ఫీలింగ్. బట్ ఇందులో ఇంకోటి మేము విన్నాం, మరి ఎవరో క్యామియోతో సస్పెన్స్ చేయబోతున్నారు
అని సస్పెన్స్ అన్నప్పుడు చెప్పందే సస్పెన్స్. అలా అంటారా? అయితే కేమియో ఒక హింట్ ఇవ్వండి పోనీ. కేమియో హీరోనా, హీరోయినా, లేకపోతే పెద్ద స్టారా, ఏం చేస్తారు? కేమియో. అబ్బా ఏం చెప్పారు. కేమియో అయితే ఉంది, ఇంకంతే. ఇక వస్తే థియేటర్లో అరుపులే అంటారా? సుదర్శన్లో పేపర్లు జరుగుతాయి అంటారు. విజిల్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఆర్ఆర్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అది వస్తూ ఉంటుంది కదా, నాకైతే విజిల్ మూమెంట్ ఫీలింగ్ వచ్చింది. అంటే నేను తీసిందే, నేను చూసుకున్నదే, బట్ స్టిల్ ఆర్ఆర్ అయిపోయాక అనే ఫీలింగ్ వస్తే నేను అమ్మ పాస్ అయిపోయాం రా బాబు సినిమా. ఈ ఒక్క పాయింట్ చాలు థియేటర్కి వచ్చి ఆ సినిమా చూడడానికి. ఎవరబ్బా ఆ కేమియో, హీరోనా హీరోయినా ఎవరా అని తెలీదు. అండ్ మేము ఇమాజిన్ చేసుకుంటున్నాం ఆ మూమెంట్లో వచ్చేటప్పుడు బీజిఎం ఏ మూమెంట్లో ఎంటర్ అవుతారా అని ఫీలింగ్. సూపర్ ఉంది ఇమాజినేషన్. ఓకే, మరి ఇవన్నీ సూపర్గా వెళ్తున్నాయి. కానీ నాకు అనిపించింది ఏంటంటే May 1 సినిమా రిలీజ్ అయితే మేబీ ఈవినింగ్ కల్లా మీరు సక్సెస్ మీట్, గ్రాండ్ సక్సెస్, బ్లాక్ బస్టర్ పెట్టేస్తారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికే కలెక్షన్స్ కూడా సూపర్ వచ్చినట్టున్నాయి, ప్రీ కలెక్షన్స్. రైట్. సో అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ సటరికల్గా చెప్పాలంటే ఈ రిజల్ట్ ఏదైనా సక్సెస్ మీట్ అనేది కూడా ప్రింట్ అయిపోయి ఉంటుంది. అంటే ఏ రిజల్ట్ ఏదైనా మనల్ని మనం హైప్ చేసుకోవాలి. బట్ ఇది నిజంగానే సక్సెస్ అయ్యి నిజంగానే అవుతుందని మా నమ్మకం. ఆల్రెడీ అయినట్టుంది కదా. ఇప్పుడు మామూలు మూవీ బడ్జెటే మనకి అంటే ఉన్న పార్ట్నర్స్ అందరూ కలిస్తే అది అయిపోయింది. 4 సింహాలు కలిసాయి కదా, ప్రొడ్యూసర్స్ 4 సింహాలు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ హ్యాపీ, సో ప్రొడ్యూసర్ కావాల్సింది వచ్చింది. బట్ ఇప్పుడు యాక్చువల్ టెస్ట్ ఈజ్ లైక్ ఆడియన్స్. ఎందుకంటే ఏదైతే నచ్చి ఆ లవ్ చూపిస్తారో అది మెజర్ చేయలేం కదా. సో దాని గురించి ఎండ్ ఆఫ్ ది డే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మనీ అనేది ముందు సేఫ్ బెట్ అయిపోతే అదొక ప్రెషర్ పోతుంది. ఇది సేఫ్ బెట్ ఇంకా అయిపోయింది, ఇట్స్ నో మోర్ ఎ బెట్. ఇట్స్ లైక్ వాళ్ళు పెట్టుకున్నది వాళ్ళకి దే ఆర్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఉన్నది ఏంటంటే యాక్చువల్ కంటెంట్ జనాల్లోకి వెళ్ళి ఎలా అనేది, అండ్ వాళ్ళే ఏదైతే లవ్ చూపిస్తారో ఎండ్ ఆఫ్ ది డే మన అల్టిమేట్ గోల్ అది. లైక్ ఎంత పెద్ద స్టార్స్ అయినా వాళ్ళకి వేల కోట్లు ఉన్నా కూడా మళ్ళీ వెళ్ళి కష్టపడేది ఆ ఫ్రైడే రోజు వచ్చి ఆ లవ్ చూపించే దాని గురించి. సో May 1 అనేది వీఆర్ లైక్ ఆ లవ్ ఎంత వస్తుందో దాని గురించి వెయిటింగ్లో ఉన్నాం. బట్ బడ్జెట్ ఒకసారి మనం అదే చూస్తే కనుక అసలు మూవీ బడ్జెట్ అంతా కూడా ఎంత జరిగింది, అండ్ మళ్ళీ మరి ప్రీ కలెక్షన్స్లోనే మనకు మూవీకి మించి కూడా బడ్జెట్కి మించి కూడా వచ్చేసినట్టున్నాయి కదా. కొన్ని థింగ్స్ అది ప్రొడ్యూసర్ చెప్తే బాగుంటుంది, బట్ దే ఆర్ హ్యాపీ. ఓటీటీ రిలీజ్ కూడా ఫిక్స్డా? అమెజాన్. అసలు మొత్తం అన్ని ప్రీ ప్లాన్డ్గా అన్నీ ఉన్నాయి, ఓన్లీ మీరు అన్నట్టుగా లవ్ ఒక్కటే తీసుకోవడానికి రెడీ ఉందన్నమాట. సో అండ్ ఇప్పుడు మరి మెయిన్ సీక్రెట్ డైరెక్టర్ని అడగచ్చు. మరి మన జేడీ గారిని తీసుకున్నప్పుడు సార్ ఫస్ట్ స్టోరీ ఇది యాక్సెప్ట్ చేయాలంటే ఎంత జోవియల్గా ఫ్రెండ్లీగా ఉన్నా కూడా డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడుగుతారు. సో ఈ క్యారెక్టర్ ఏంటిది ఇలా కానీ ఈ కన్వర్జేషన్స్ కానీ ఎలా ఉండేవి? అసలు ఆయన ఎప్పుడు షూట్ అని అడిగాడు. అవునా? ఎప్పుడు షూట్ పద అన్నట్టున్నాడు. అండ్ ఆయన శుభలేఖ్ గారి క్యారెక్టర్ ఏదో విని ఆయనకు ఫోన్ చేసాడు, నీదో క్యారెక్టర్ ఉంది సూపర్ అదిరిపోయిందని ఆయన ఫోన్ మాట్లాడేసుకున్నాడు. అంటే మా ముందు నేను పవన్ గారు ఉన్నాం. ఆయన ఒక్క నిమిషం నేను ఇప్పుడే ఇది ఆ క్యారెక్టర్ సూపర్ అని చెప్పి ఆయన ఫోన్ చేసి శుభలేఖ్ సుధాకర్ గారికి ఫోన్ చేసి మీదో సూపర్ క్యారెక్టర్ అది ఇది అని చెప్పేశారు. మీకు కలిసి అంటే టైం సేవ్ కూడా అయిపోయింది అనమాట. అంతే. లైక్ ఇప్పుడు టైం సేవ్ గురించి అయితే చెప్పలేను, చాలా టైం అయ్యాక ఈ టైం వచ్చింది. బట్ ఎక్కడో మొదలై ఇప్పుడు వచ్చాం కానీ, బట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే అన్నీ ఇలా అవుతాయి అంటారు కదా. అది యాక్చువల్లీ ఈ సామెతలు ఇది యాడ్ చేయొచ్చు, పెళ్ళి వచ్చినాక చావు వచ్చినాక వచ్చిన ఆగదంటారు. అలా ఇప్పుడు సినిమా అవ్వాలని ఉంటే అది ఆగదన్నమాట. అంతే. మరి మన సార్ రెమ్యునరేషన్ మరి ఇవన్నీ కూడా పక్కా ఫిక్స్డ్ ఉంటారా లేకపోతే ఎలా ఉంటారు? జేడీ తెలియదు అసలు, మనం ఓన్లీ కంటెంట్ అంతే కదా. అండ్ ఫరియా అబ్దుల్లాని అంటే లైక్ ఈ కామెడీ జానర్స్కి తనే సెట్ అవుతుందని తీసుకున్నారా లేకపోతే మీరు ముందు నుంచి ఇందాక అనుకున్న క్యారెక్టర్స్ ప్రకారమే తీసుకున్నారు? ఫరియా లాంటి పర్సన్ ఎవరో కావాలని ఫస్ట్ అప్రోచ్ అయింది ఫరియా, అయిపోయింది. సో తను కూడా ఏంటంటే ఇదేదో ఇరగదీసేదా క్యారెక్టర్ అని కాదు, తనకి ఆ కాన్సెప్ట్ నచ్చింది. సో ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు ఏదో పెద్ద పర్ఫార్మెన్స్ అని కాదు, కానీ అందరు పర్ఫార్మెన్స్ నచ్చుతాయి మనకి. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ యాక్టింగ్ కాదు, బట్ అందులో వాళ్ళు ఉంటే మనకి నచ్చేలా ఉంటుంది. సో ఇప్పుడు ఫారియా మనము
జనరల్గా ఒక టామ్ బాయ్ ఫీలింగ్ జోన్ ఉంటుంది కదా, దీంట్లో చాలా క్యూట్ బబ్లీ జోన్లో ఉంటుంది. సో సో కొత్తగా చూడబోతాం అనమాట. యా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. మాన్సా కానీ తను ఆల్రెడీ చాలా క్యూట్గా అలా ఉంటుంది, అది మనము ఈ రోల్కి అది కావాలి. మాన్సాతో ఒక దాంట్లో తరుణ్తో ఒక జస్ట్ ప్లీజ్ అంటే చాలు అయిపోయింది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అనే విధానం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ప్లీజ్ అన్నందుకు అతను తీసుకున్న డెసిషన్ వల్ల మారిపోయింది. సో చాలా ఇప్పుడు అది పెద్ద యాక్టింగ్ కాదు, అది తను క్యూట్గా ప్లీజ్ అంటే అయిపోవాలి, అది దానివల్ల జరుగుతున్న థింగ్స్ అవి. సో ఇప్పుడు అది ఇంపార్టెంటా కాదా అంటే అదే ఏమన్నంటే రాజు అట్లాంటిది అనుకోండి. యా సో అలా ఆ అమ్మాయి క్యూట్నెస్ వల్ల మనోడు కాదనలేక చేసిన కొన్ని పనులు, ఈ అమ్మాయి కోసం చేసి వాట్ ఎవర్ అలాంటి చాలా మైన్యూట్ థింగ్స్ వల్ల ఇలా మూవీ స్టోరీ అంతా రన్ అయితే ఉంటుంది. ఓకే, సూపర్ అండి. అండ్ ఇప్పుడు ఈ విషయానికి మెయిన్గా అసలు ఈ సినిమా స్టోరీ అన్నిటికీ మెయిన్ బీజం అంతా వేసింది మీ బ్రెయినా లేకపోతే ట్రంప్ గారి బ్రెయినా? సో ట్రంప్ అనే ఎలిమెంట్ దీంట్లో ఏంటంటే సింపుల్ థింగ్ ఏంటంటే డిపోర్ట్ అవ్వాలి, డిపోర్ట్ అయ్యేది సీన్, అది ట్రంప్ అనేది జస్ట్ పాయింట్. ఫన్ అంటే ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు నార్మల్గా వేరే ఎక్కడికైనా వెళ్తే డిపోర్ట్ అవ్వరు కదా, సో అమెరికా థింగ్సే మారినాయి కాబట్టి సో ట్రంప్ అనే ఎలిమెంట్ మనకి ఇట్లా బూస్టప్ అయిపోయింది. అండ్ ట్రంప్ మనకి ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నాడు. నేను అదే అడుగుదా అనుకున్నా, అసలు ఆ ట్రంప్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? యా అంటే ఒకనొక మూమెంట్లో ఏమో ఇది ఏఐ టెక్నాలజీ కాబట్టి కొన్నిసార్లు నిజంగానే మనిషేనా లేకపోతే ఏమన్నా అక్కడ కూర్చున్నారు కదా తరుణ్ భాస్కర్ గారు, ఇంకా ఆపోజిట్ ట్రంప్ కూర్చున్నారు, ఆ ట్రంపేనా లేకపోతే ఏంటి ఏఐ అని డౌట్ వచ్చింది. నేను అది మీరా? సీరియస్లీ నేను కూర్చుంటే దాని మీద మీరు జీన్స్ సినిమా చూసారా, దాంట్లో ఐశ్వర్య రాయ్ని ఎట్లయితే మార్చేశారో నేను కూర్చుని నేను తాగితే నన్ను మార్చేశారు. సీరియస్లీ? సీరియస్గా నిజంగా మాకు నమ్మకం లేదురా. అంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లేదు కాబట్టి, కానీ ఉంటే కనుక ఈసారి యూఎస్ వెళ్ళిపోయి మీరే ఎలక్షన్స్లో పోటీ చేయండి అని చెప్పి చేయొచ్చు, అంటే వీడియో వరకు అయితే చేసేయచ్చు. అది కరెక్టే. అసలు ఆ థాట్ ఎవరికి వచ్చింది అసలు అది ప్రమోషన్స్కి? అన్నీ మన చిల్లర థాట్స్ అని మనకి. అవును, అసలు మీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి అంటే మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అన్నట్టు. ఎడిటర్ అంటారు, రైటర్, స్క్రీన్ ప్లే, లిరిసిస్ట్, ఇంకా అన్అఫిషియల్ సైకాలజిస్ట్, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీకు. సో ఈ అంటే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఈ మూవీలో, ఎందుకంటే మీరు రామ్ కామ్ అన్నారు అండ్ స్టార్టింగ్ ట్రైలర్లో కూడా ఫరీ అబ్దుల్ ఒక డైలాగ్ అడుగుతున్నప్పుడు నాకు యూజువల్ వేలో కాదు లీనియర్ వేలో వద్దు కొంచెం మంచిగా కావాలన్నప్పుడు మీరు దానికి తగ్గట్టు ఎడిటింగ్ కొత్తగా ఏదో ఆలోచించారని నాకు అర్థమైంది. సో ఏంటి కొత్తదనం ఇందులో ఏం తీసుకొచ్చారు? అంటే నేను గై రిచీ అనే డైరెక్టర్కి ఫ్యాన్. ఆయన మూవీస్ అన్నిట్లలో ఒక ఫాస్ట్ కట్స్ ఏవేవో ఉంటాయి. సో ఆన్ పేపర్ రాసేటప్పుడే అలాంటి కట్స్తో రాశా. సో దీన్ని ఎవరు ఎడిట్ చేసినా అలాగే కట్ చేయాలనేది, అంటే అప్పుడే దీని స్టైలింగ్ వస్తుంది. అంటే ఏముంటుంది అందులో స్పెషాలిటీ? ఏం లేదు, అదొక రకమైన ఫాస్ట్ కట్స్, వెనక్కి ముందుకు వెళ్ళేవి, ఆ లీనియర్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంటుంది. జోక్గా ఏంటంటే ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ నార్మల్గా చెప్పి, అంటే ఒక చిన్న నరేషన్ చేసే ఒక సీన్లో అమ్మాయి ఆపేసి నాకు ఇదంతా అటు ఇటు చెప్పకు, నాకు ఈ స్టోరీ చెప్పండి. సో అలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అంటే ఒక్కొక్కరి నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కదా, మరి మీరు అలా డైరెక్టర్ అవ్వడానికి కానీ లేకపోతే ఒక్కొక్క డైలాగ్ డెలివరీకి, మీరైతే మన మెగాస్టార్ డైలాగులు ఇట్లా ఈజీగా చెప్పేస్తున్నారు మొత్తం థియేటర్. సో అలా ఒకరి ఇన్స్పిరేషన్ ఉంటారు. మీకు బాగా ఇష్టమైన హీరో, డైరెక్టర్ ఎవరిని చూస్తారు? మెగాస్టార్. మెగాస్టార్ అది తెలిసిందే. సో బాగా నచ్చిన విషయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన డైలాగ్ లేకపోయినా కూడా ఆయన ఆ క్యారెక్టర్లో ఉంటారు. నార్మల్గా ఒక క్యారెక్టర్ మీరు పాత సినిమాలు చూస్తే ఒక యాక్టర్ది క్యారెక్టర్ ఇంకా డైలాగ్ లేదు వేరే వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా నార్మల్ అయిపోతారు. బట్ ఆయన అదే స్పేస్లో ఉంటారు, డైలాగ్ లేకపోయినా కూడా ఆయన రియాక్షన్ ఉంటుంది. సో దానివల్ల తెలియకుండా మనం ఆయన ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. సో అలాంటి కొన్ని థింగ్స్. అండ్ డాన్స్లో ఈజ్ లైక్ గాడ్ ఆఫ్ గ్రేస్ ఆయన. సో ఆ గ్రేస్ కానీ, అండ్ ఐస్ ఇలా కింద చూడరు, డ్యాన్స్ మనం చేస్తే కింద చూస్తే ఆయన చూడరు. ఇలాంటి థింగ్స్ ఆయన కొంతమందికి అలా ఇలా సచిన్ క్రికెట్, చిరు సినిమా, ఇలా కొన్ని థింగ్స్ మనం ఎవరైనా చేయలేము. అవి అలాంటిది ఇంకా గాడ్లీ ఫీలింగ్ అది.
అబ్బా మీరు చెప్తుంటే అసలు మళ్ళీ ఒకసారి ఎందుకని పోయింది ఒకసారి ఆ సాంగ్స్ మళ్ళీ చూడాలనిపించింది మీకు. అలా మేబీ కొంత ఏదో ఒకటి మనకు నచ్చిన హీరో స్టైల్ మేనరిజం ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం కదా మన మూవీలో, అలా ఇందులో ఏమన్నా ఇంక్లూడ్ చేశారా? ఇంక్లూడ్ కాదు, జేడీ సార్ కూడా పెద్ద చిరు ఫ్యాన్. సో కొన్ని వాకింగ్ షాట్స్ చేస్తున్నప్పుడు సార్ చిరు అంటే అవునా అమ్మా ఇది చాలు అని వెళ్ళిపోయి అట్లాంటివి ఉండింది అనమాట. అంటే అందరు చిరు అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు గ్లిమ్స్ ఆయన చూసినా కూడా ఆ వాక్ దూరం నుంచి చూస్తే ఏదో మెగాస్టార్ నడిచినట్టు ఉంటుంది. మెగాస్టార్ లాగా నడవాలి అనుకుంటాం ఒక హీరో, అండ్ మెగాస్టార్ ఫ్యాన్ కూడా ఆయన కూడా అలాగే నడిచారు. సో ఓహో, సో మొత్తం అంటే ఒక మూవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని మిక్స్ చేశారు. అండ్ ఇందులో పెళ్లి చూపుల్ని కూడా కొంచెం ఒక స్పూఫ్ లాగా ఫన్ చేసినట్టు అనిపించింది. అంటే అంత సూపర్ హిట్ మూవీని నిజంగా అది యావరేజ్ మూవీ హిట్ అని అన్నారు. అదే జోక్ కదా. ఇప్పుడు అదేమన్నా ఫ్లాప్ అయిన సినిమా అంటే యావరేజ్ సినిమా అంటే అది తిట్టినట్టు అవుతుంది. అది ఒక హిట్ అయిన సినిమాని యావరేజ్ అంటే నవ్వు వస్తుంది కదా. సో ఇట్స్ ఆన్ స్పాట్ లో జనరేట్ అయిన సీన్. పెళ్లి చూపుల మీద ఒపీనియన్ అనేది నిజంగానే ఉన్న సీన్, అది రాసింది డే 1 నుంచి పెళ్లి చూపుల సీన్ ఉంది. అది నేను సటైర్ రాస్తే దాన్ని ఇంకొంచెం ఆయన దాన్ని అనేద్దాం అన్నట్టు చేశారు. సో హీ వాజ్ లైక్, అంటే తరుణ్కున్న ఇదేంటంటే ఆ సెల్ఫ్ సటైర్, సో చాలా స్పోర్టివ్ అనమాట. సో తన మూవీ గురించి తను వేసుకుంటాడు లేదా తన బాడీ మీద వేసుకుంటాడు. సెల్ఫ్ జోక్స్ అయినా కూడా ఇట్స్ లైట్, అది మూవీ చాలా ఇట్స్ లైక్, అంటే తనేం ఇన్సెక్యూరిటీ ఉండదు, ఇట్లా ఏంటి నా మీద జోక్ అట్లా ఉండదు అనమాట. సో వెరీ స్పోర్టివ్, అండ్ ఆ టోన్ వల్ల మనకు ఒక ఆ మంచి నచ్చేస్తాడు అనమాట. యా, బట్ స్టిల్ అంటే ఓకే అంత ఫన్నీగా హ్యాపీగా మీకంటే చాలా టైం పట్టింది కానీ ఒక్కసారిగా టక్కున ఫాస్ట్గా అయిపోతుంది. కానీ అసలు ఒక మూవీ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాక ఎందుకు అంత టైం పడుతుంది అంటారు? అంటే అవకాశాలు నిజంగా వస్తున్నట్టు కనపడుతున్నట్టే ఉంటుంది కానీ ఎందుకు ఆన్ స్క్రీన్ 70mm రావడానికి టైం పడుతుంది అంటారు? ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కదా. ఇప్పుడు నేను ఇట్లా చేద్దాం అనుకుంటే వెళ్ళేది కాదు. ఇప్పుడు ఏదో తినడానికి హోటల్కి వెళ్దాం అనుకుంటారు, ఇది అలా కాదు. చూడ్డానికి అయితే సినిమాకి వెళ్ళిపోవచ్చు, తీయటానికి అలా అవ్వదు. ఇప్పుడు ఇది బయటికి రావడానికి వెళ్ళే ప్రాసెస్లో ఇప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్. ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ ప్రమోషన్లో మీరు కూడా ఇన్వాల్వ్. అంటే మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఒక టీం, వాళ్ళని రీచ్ అవ్వడానికి ఇంకో టీం, అంటే ఎంతమంది కలిసి ఒక సినిమా అవుతుంది. అదే మైన్యూట్ థింగ్స్. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక చిన్న రీల్ కట్ అయ్యి దానివల్ల ఒకటి రావచ్చేమో. అంటే కాంట్రిబ్యూషన్ లెవెల్స్ ఎంత మైన్యూట్ ఉంటాయంటే అది ప్రతి లెవెల్లో. ఇప్పుడు ఇది పోస్టర్ డిజైన్ ఒకరు చేస్తారు, ఇది ప్రింట్ ఒకటి తీస్తాడు, ఇవన్నీ చేస్తే అది బయటికి వెళ్తుంది. ఒక సెట్ వేస్తే అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు. సో ఆ సెట్ వేసే ముందు దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఆ కాస్ట్ పెట్టాలా లేదా అంటే ప్రొడ్యూసర్ ధైర్యం రావాలి. ఒకళ్ళ ధైర్యం ఉన్న డబ్బులు ఆ టైంలో అకౌంట్లో ఉండాలి. సో ఎంత డబ్బులు ఉండేవాడికైనా వేరే సినిమా ఏదైనా ఉందంటే ఈ 1 month ఆగు, నేను వేరే నెక్స్ట్ మంత్ తీస్తా, నెక్స్ట్ షెడ్యూల్ అంటాడు. సో ఇవన్నీ థింగ్స్ ఏంటంటే టైం అనేది మన చేతుల్లో ఉండదు. ఇంకా అది అలా ఇంకొకసారి దిగామంటే అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల అది డిలే అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు, చాలా థింగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ యాక్టర్స్ అవైలబిలిటీ వల్ల కొన్ని ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఒక సినిమా ఎప్పుడో అనుకున్నది ఎప్పుడో వస్తాయి అన్నమాట. సో ఇదంతే. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కానీ కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వకపోవడం, లేకపోతే చీట్ చేయబడడం ఆర్ ఇలాంటివి ఏమి ఉండవంటారు? అయితే ఉండవని కాదు, అంటే ఎవ్రీథింగ్ ఉంటాయి కానీ అది నాట్ ఎవ్రీ టైం అదే అవుతుందని కాదు. ఇప్పుడు ఒక ఇద్దరు బ్రేకప్ అయిందంటే ఓన్లీ చీటింగే కాదు, కొన్ని డిస్టెన్స్ ఉంటాయి, కొన్ని జాబ్ ఇష్యూ ఉంటాయి, కొన్ని సెటిల్మెంట్ ఇష్యూస్. ఎట్లయితే వర్కౌట్ కాని రిలేషన్షిప్స్ మల్టిపుల్ ఉంటాయో ఇవి కూడా అంతే. నాట్ ఎవ్రీ టైం అన్ని చీటింగ్, ఎవరు చీటింగ్ చేయరు. మరి మీరు పర్సనల్గా అంటే 2010లో షార్ట్ ఫిలిం తీసాక మూవీ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ కాస్త చాలా లాంగ్ ఇయర్స్కి తీసుకొచ్చింది. అట్లా మీరు పర్సనల్గా ఫేస్ చేసిన థింగ్స్ ఆఫ్ కోర్స్ ఉండుంటాయి కదా. అదే ఇప్పుడు మనకి 2014లోనో ఎవరో ఒక ప్రొడ్యూసర్ వచ్చి చేస్తా అంటే వాడికి ఇప్పుడు వాడి అకౌంట్ నెంబర్ మనం అడగం కదా, వాడికి డబ్బులు ఉన్నాయి లేదు మనకు తెలియదు. వాడు కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఈడే ప్రొడ్యూసర్ అనుకుంటాం. ఆడు నిజంగా 6 నెలలు 8 నెలల తర్వాత తెలుస్తుంది వీడి దగ్గర డబ్బులు లేవని. మొత్తం మీరు అంటే స్టోరీ స్క్రిప్ట్లు అన్నీ ఫిక్స్ చేసుకుంటుంటే తెలుస్తుందా? తెలిసాక సడన్గా ఇప్పుడు 1 crore అన్నాడు, 30 lakhs అంటాడు, 10 lakhs అంటాడు. 10 lakhsలో సినిమా ఏం తీస్తాం రా. సో వాడికి దగ్గర డబ్బులు లేవు అనేది
నిజంగా బయటికి ఇంకా డబ్బులు పెట్టే టైం తెలుస్తుంది. సో అలా అది ఇప్పుడు దాని చీటింగ్ అనలే, వాడు నిజంగానే తీద్దాం అనుకున్నాడు. ఆ టైంకి ఆ డబ్బులు లేకపోతే వాడు చేతులు ఎత్తేస్తాడు. సో ఇప్పుడు ఇది ఓకే అయ్యి సెట్ అవుతుంది అనేది నాకు ఎలా అవుతుంది అనేది తెలియదు. ఇప్పుడు ఒకరు వచ్చి మనం చేద్దామని చెక్ ఇస్తే ఇంత చెక్ ఇచ్చాడంటే ఎంత ఉంటుంది అనుకుంటాం. వాడికి ఆ చెక్ ఎంత ఉందో అంతే ఉంటే మనం ఏం చేయలేం. సో ఇదంతా ఏంటంటే ఓకే అలా వెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ ట్రయల్కి తప్ప ఇంకేం చేయలేదు. సో ఈ పొజిషన్ వరకు వచ్చేంత వరకు ఓహో వీళ్ళు నిజంగానే ప్రొడ్యూసర్స్ అని అప్పుడు తెలుస్తుంది. సో మొత్తానికి మరి అలా తెలియకుండానే మీ స్టోరీలో కూడా కొంత గాయపడ్డ సింహం స్టోరీలు ఉన్నాయి అనమాట, చిన్న చిన్నవి. అందరికీ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు వాళ్ళు ఏ కెరీర్ పెట్టుకున్నా గాయాలతోనే ఉంటాం. ఓకే, సో మరి మన ఆడియన్స్కి మే 1 ఈ సమ్మర్ కూల్ సినిమా అని చెప్పచ్చా? సూపర్ కూల్ సినిమా మినిమం 2 సార్లు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక పర్స్పెక్టివ్లో చూస్తారు, సెకండ్ టైం చూసినప్పుడు ఇంకో పర్స్పెక్టివ్లో చూస్తారు. అంటే మీరన్నా ఎడిటింగ్ కట్ షాట్స్ ఉంటాయి చూసారా, ఒకసారి ఒక వేలో వెళ్తే ఇంకోసారి ఇంకో వేలో చూడాలి. యా, అంటే ఇప్పుడు ఒకసారి చూస్తున్నప్పుడేమో ఒకలా అర్థం అవుతుంది సినిమా. సెకండ్ టైం చూసినప్పుడు మనం ఆల్రెడీ కొన్ని థింగ్స్ చెప్పాం అనేది లాస్ట్లో తెలిసాక, కొన్ని థింగ్స్ రివీల్ అయ్యాక వాటి అర్థం ఇంకా బెటర్గా తెలుస్తుంది. సో మీరు సెకండ్ టైం చూసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ నచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఏ ట్విస్ట్, అసలు మల్టీ స్టారర్, మనకి కేమియో రోల్ ఒకరు ఉన్నారు, మళ్ళీ దాని తర్వాత సినిమాని 2 సార్లు చూడాలి. ఎంత సేమ్ టైం ఎంత లేదని ఇది కొంత మీకు కూడా సక్సెస్ ఫీల్ ఇచ్చే మూమెంటే ఆఫ్ కోర్స్. సో సూపర్ అండి, అంటే చాలా కొత్త మూవీని అయితే తీసుకొని వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ మనకి ఇలానే కొత్త సినిమాలు కొత్త స్టైల్లో తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.